Good morning, all of you. Today we discuss about exotic and hybrid cows. విదేశీ ఆవుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ జెర్సీ కౌ. జెర్సీ ఆవు. Its origin is England and Jersey Island in France. It is smallest of all exotic cows. Body structure somewhat typical one. The color is light red or deep wheat color. Heifer develops within 24 months and give first birth to a cow. Udder is well developed and have a moderate size. ఈ యొక్క జెర్సీ ఆవులు అనేవి ఇంగ్లాండ్ అలాగే ఫ్రాన్స్ దేశాల్లో ఉన్న జెర్సీ ద్వీపంలో ఈ యొక్క జెర్సీ ఆవులు అనేవి ఉంటాయి. వాటి యొక్క జన్మస్థానం అది. అలాగే మిగతా విదేశీ జాతుల కంటే కూడా ఈ యొక్క జెర్సీ ఆవులు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. శరీరం పొందిగ్గా ఉండి లేత ఎరుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది వాటి యొక్క బాడీ కలర్ అనేది. జెర్సీ పెయ్యలు త్వరగా ఎదిగి 24 నెలల వయసులోనే మొదటిసారిగా ఈనుతాయి. ఈ జెర్సీ ఆవులు అనేవి ఏంటంటే త్వరగా అంటే వితిన్ 24 మంత్స్లోనే నెక్స్ట్ అవి బాగా డెవలప్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ వేరొక కాఫ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. అలాగే వీటిలో పొదుగు అనేది చాలా డెవలప్ అయ్యి సరైన ఆకారంలో ఉంటుంది. ఇట్స్ లాక్టేషన్ పీరియడ్ ఈస్ 305 days. వీటిల్లో పాల ఉత్పత్తి సమయం వచ్చేసి పాడి కాలము 305 రోజులు ఉంటుంది. ఇన్ దట్ పీరియడ్ ఇట్ గివ్స్ 3000 to 4000 kg milk. Milk are yellow in nature. Fat content in milk is very low. It is about 3.5% only. అలాగే ఆ యొక్క పాడి కాలంలో ఇవి సుమారు 3000 నుంచి 4000 కిలోల పాలని దిగుబడి ఇస్తాయి. అలాగే ఆ యొక్క పాలు అనేవి పసుపు పచ్చ రంగులో ఉంటాయి. అలాగే వీటిలో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా ఎంతంటే 3.5% మాత్రమే వెన్న శాతం అనేది ఉంటుంది. ఇవి ఏంటంటే జెర్సీ కౌ. ఇవి ఏంటంటే మిగతా జాతుల కన్నా చాలా చిన్నగా ఉంటాయి. బాడీ కలర్ వచ్చేసి శరీరం లేత ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఈ విధంగా వీటిల్లో పొదుగు అనేది చాలా అభివృద్ధి చెంది సరైన ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ హోల్స్టైన్ ఫ్రిజియన్ cow, HF cow. It is a native cow of Netherlands. It is one of the high-yielding exotic cow. Body is well built and long. Body color is wheat color with white and black patches on it. The tail is long. Its shift also long, sometimes touching the ground. Udder part is large. Its weight is 700 kgs. అలాగే ఈ యొక్క హాల్స్టైన్ ఫ్రిజియన్ ఆవులు అనేవి వాటి యొక్క నేటివ్ జన్మస్థలం ఏదంటే నెదర్లాండ్స్. అలాగే మన విదేశీ జాతుల్లో అన్నిటిలో కన్నా ఇది ఎక్కువ ఉత్పత్తిని మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ పాలని ఇస్తాయి. మిగతా సంకర్ జాతులు అలాగే విదేశీ జాతుల్లో పోలిస్తే ఈ యొక్క హోల్స్టైన్ ఫ్రిజియన్ అనే ఆవులు మనకి ఎక్కువ పాల ఉత్పత్తిని ఇస్తాయి. అలాగే శరీరం అనేది చాలా లావుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. అలాగే వీటి యొక్క రంగు వచ్చేసి తెలుపు లేదా నలుపు రంగులో ఉంటుంది. అలాగే వాటి మీద ఏంటంటే ఈ యొక్క వీట్ కలర్లో ఉంటుంది బాడీ. గోధుమ రంగులో ఉండి శరీరం రంగు వాటి మీద తెలుపు అలాగే నలుపు మచ్చలు అనేవి కలిగి ఉంటాయి. తోక కూడా ఏంటంటే తెలుపు రంగులో ఉంటుంది, చాలా పొడవుగా. అలాగే వాటి యొక్క కుచ్చు కూడా చాలా పొడవుగా ఉండి కింద నేలను అంటుకునే విధంగా ఉంటుంది. పొదు భాగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అలాగే వీటి యొక్క బరువు వచ్చేసి 700 కిలోల వరకు ఉండవచ్చు. ఇట్స్ లాక్టేషన్ పీరియడ్ ఈస్ 305 days. మిల్క్ yield ఇన్ దట్ పీరియడ్ ఈస్ 6000 to 7000 kgs. ఇట్స్ ఫ్యాట్ కంటెంట్ ఈస్ 3.5%. వీటిల్లో కూడా పాడికాలం వచ్చేసి 305 రోజులు ఉంటుంది.
అలాగే మనకి సుమారు 6,000 నుంచి 7,000 కిలోల పాలని ఇస్తాయి. వీటిలో ఉండే ఫ్యాట్ కంటెంట్ అంటే వెన్న శాతం 3.5% మాత్రమే ఉంటుంది. ఈ విధంగా హాల్స్టైన్ ఫ్రీజియన్ కౌస్ ఇవి ఏంటంటే మనకి ఈ విధంగా బాడీ అనేది చూసుకుంటే మనకి వైట్ కలర్లో ఉండి దాని మీద బ్లాక్ కానీ వైట్ కానీ ఇలా మచ్చలు అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ స్విస్ distribution. The breed has been developed at the National Dairy Research Institute, Karnal in Haryana, by breeding the Sahiwal cows with the frozen semen of brown Swiss bulls imported from USA. The breed is now distributed in many parts of Haryana. దీనిని జాతీయ డైరీ పరిశోధకులు కర్నాల్లోని సహివాల్ ఆవుకు అలాగే బ్రౌన్ స్విస్ బుల్ నుంచి సేకరించబడిన సెమెన్తో కలపటం వలన ఈ యొక్క కరెంట్ స్విస్ అనేది మనకి ఏర్పడింది. ఇదేంటంటే మనకి ఈ యొక్క నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీన్ని ఉత్పత్తి చేశారు. అంటే ఒక 2 జాతుల్ని సంపర్కం చేయడం వల్ల ఈ యొక్క కరెంట్ స్విస్ అనేది మనకి వచ్చింది. హర్యానాలో చేశారు. అది కూడా ఏంటంటే మనకి ఈ యొక్క సహివాల్ కౌస్ని బ్రౌన్ స్విస్ బుల్స్ నుంచి సేకరించబడిన సెమన్తో మనం ఈ యొక్క సంపర్కం బ్రీడింగ్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క కరెంట్ స్విస్ అనేవి వచ్చినాయి. ఇవి ఏంటంటే హర్యానాలో చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్స్: ద మెచ్యూర్ కౌ అటైన్స్ ఏ బాడీ వెయిట్ ఆఫ్ 400 to 550 kg, వైల్ ఏ బుల్ వెయిట్ 600 to 750 kg. వీటి యొక్క బరువు ఎంత ఉంటుందంటే ఆడవి అయితే ఆవులు వచ్చేసి మనకి 400 నుంచి 550 కిలోల బరువు ఉంటుంది. అదే మగవైతే 600 నుంచి 750 కిలోల బరువుని కలిగి ఉంటాయి. ద మేల్స్ ఆర్ స్ట్రాంగ్, స్టర్డీ అండ్ యూస్ఫుల్ యాజ్ డ్రాఫ్ట్ యానిమల్స్. అలాగే వీటిలో ఉండే మగ వాటిని మనం ఏంటంటే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని వాటిని ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ డ్రాఫ్ట్కి కూడా మనం వాటిని యూజ్ చేయొచ్చు. ద కలర్ ఆఫ్ ద యానిమల్ వ్యారీస్ ఫ్రమ్ లైట్ గ్రే టు డీప్ బ్రౌన్. సమ్టైమ్స్ ఏ వైట్ స్పాట్ ఈస్ సీన్ ఆన్ ద ఫోర్ హెడ్. అలాగే వీటి యొక్క శరీర రంగు అనేది ఏంటంటే లైట్ గ్రే బూడిద రంగులో కానీ లేకపోతే డీప్ బ్రౌన్ గోధుమ రంగులో కానీ బూడిద రంగులో కానీ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వాటి యొక్క ఫోర్ హెడ్ అంటే తల భాగం మీద ఒక తెల్లని మచ్చ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ద ఫోర్ హెడ్ ఈజ్ ఫ్లాట్ సో to slightly dished. Ears are small. Neck is of medium size. Hump is almost non-existing. Navel flap varies from light to slightly loose. Legs are proportionate in size and well set apart. Hump is long. అలాగే వీటి యొక్క తలపై భాగం అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది. చెవులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. వాటి యొక్క మెడ అనేది కూడా చాలా మీడియం సైజ్ మధ్యస్థంగా ఉంటుంది. హంప్ అనేది ఆ యొక్క గంగడోల్ భాగం అనేది ఆల్మోస్ట్ ఉండదని చెప్పచ్చు. నేవల్ ఫ్లాప్ వ్యారీస్ ఫ్రమ్ లైట్ టు లైట్లీ లూజ్. అలాగే ఇదే నేవల్ ఫ్లాప్ అనేది ఏంటంటే మనకి లైట్ నుంచి మనకి లూజ్గా ఉంటుంది. లెగ్స్ అనేవి కూడా చాలా వెల్ ప్రొపోర్షనేట్ సైజ్లో ఉంటాయి. హంప్ ఈజ్ లాంగ్, పొడవుగా ఉంటుంది హంప్ అనేది. టైల్ వ్యారీస్ ఇన్ లెంత్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ద స్విచ్ ఆఫ్ ద టైల్ రీచెస్ ద గ్రౌండ్. అలాగే ఏంటంటే ఈ యొక్క తోక అనేది ఏంటంటే వాటి యొక్క పొడవులో వ్యత్యాసం అనేది ఉంటుంది. అలాగే వాటి యొక్క తోక భాగంలో ఉండే కింద కుచ్చు భాగం అనేది కూడా ఏంటంటే కొన్నిసార్లు మనకి నేలను అంటుకునే విధంగా ఉంటుంది. ద బ్రీడ్ హ్యాస్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ గుడ్ సైజ్, వైడ్, డీప్ అండ్ ఆల్మోస్ట్ బౌల్ షేప్డ్. అలాగే ఈ యొక్క కరెంట్ స్విస్ అనే జాతిలో మనకి ఏంటంటే ఆ యొక్క పొదుగు భాగం అనేది చాలా అభివృద్ధి చెంది సరైన ఆకారంలో అలాగే మనకు చూసుకుంటే బౌల్ ఆకారంలో ఉంటుంది. ద లాక్టేషన్ ఈల్డ్ ఈజ్ 3,335 kg ఇన్ 305 days. వీటిల్లో పాలోత్పత్తి అనేది 305 రోజుల్లో మనకి ఎంత వస్తుందంటే పాల దిగుబడి 3,335 కిలోల వరకు పాలోత్పత్తిని అందిస్తాయి. ద ఫ్యాట్ కంటెంట్ పర్సంటేజ్ యావరేజెస్ 4.78%.
అలాగే వీటిల్లో వెన్న శాతం ఎంత ఉంటుందంటే 4.78% వరకు వెన్న శాతాన్ని కలిగి ఉంటాయి. ఇవి హోల్స్టైన్ ఫ్రీషియన్ కౌ. ఇదేంటంటే మనకి బ్రౌన్ స్విస్ యొక్క సెమన్, నెక్స్ట్ అలాగే సహివాల్ కౌస్ని సంపర్కం చేయడం వల్ల ఈ యొక్క కరెన్ స్విస్ అనేవి మనకి ఫామ్ అయింది, ఈ యొక్క బ్రీడ్ అనేది. నెక్స్ట్ సునందిని డిస్ట్రిబ్యూషన్. ద బ్రీడ్ ఆరిజినేటెడ్ ఇన్ కేరళ బై క్రాసింగ్ ద లోకల్ నాన్ డిస్క్రిప్ట్ cattle with Jersey brown Swiss. And Holstein Friesian breeds followed by selection. ఇవి ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఉద్భవించినాయి. అవి కూడా ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఉండే ఆవు జెర్సీకి అలాగే బ్రౌన్ స్విస్, హోల్స్టైన్ మొదలగు వాటితో సంపర్కం జరుగుట వలన ఈ యొక్క సునందిని ఆవులు అనేవి మనకి ఫామ్ అయినాయి. నెక్స్ట్ మోర్ దెన్ 2 million సునందిని ఇస్ నౌ డిస్ట్రిబ్యూటెడ్ టు కేరళస్ మిల్క్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేరళలో మోర్ దెన్ 2 million కన్నా ఈ యొక్క జాతులు అనేవి అక్కడ విస్తరించి ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్స్. ద యూజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బీడ్స్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మొజాయిక్ టైప్ ఆఫ్ బాడీ కలర్ and obviously the appearance vary between individuals within limits. వీటిల్లో ఉండే వేరువేరు జాతులు అనేక రకాలుగా వాటి యొక్క బాడీ టైప్ కానీ మొజాయిక్ లాగా వాటి యొక్క శరీర రంగు అన్నీ కూడా వేరువేరు జాతులకి అనేక విధాలుగా ఉంటాయి. ద బాడీ అదర్వైజ్ ఈజ్ కాంపాక్ట్ విత్ వెల్ డెవలప్డ్ ఓడర్. అలాగే వీటిలో పొదుగు అనేది చాలా మధ్యస్థంగా ఉంటుంది. ద ఓవరాల్ మిల్క్ ప్రొడక్షన్ పర్ లాక్టేషన్ ఈజ్ మోర్ దెన్ 2500 లీటర్స్. వీటిలో పాడికాలంలో ఒక్కొక్క ఆవు మనకు సగటున 2500 లీటర్ల వరకు పాలని ఇస్తాయి. సునందిని కౌస్ ఇవి కేరళలో ఉంటాయి. ఇవి సునందిని కౌస్. నెక్స్ట్ కరన్ ఫ్రైస్ distribution. This breed has got its origin at the National Dairy Research Institute, Karnal, out of crossing between. ఈ యొక్క కరన్ ఫ్రైస్ అనేవి ఏంటంటే మనకి కర్నాల్ అనే ప్రాంతంలో మాటలకి వీటిని ఏంటంటే ఆ యొక్క నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ హర్యానాలో ఉండే కర్నాల్ ఈ యొక్క పశు కేంద్రంలో మనకి వీటిని అభివృద్ధి చేశారు. థర్పార్కర్ అండ్ హాల్స్టైన్ ఫ్రీషియన్. థర్పార్కర్ ఆవుల్ని అలాగే హోల్స్టైన్ ఫ్రీషియన్ ఆవుల్ని మనకి సంపర్కం చేయడం వల్ల ఈ యొక్క కరన్ ఫ్రైస్ అనేవి మనకి ఫామ్ చేశారు. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ హర్యానా ద బ్రీడ్ ఈజ్ నౌ గెయినింగ్ పాపులారిటీ. మనకి ఇప్పుడు హర్యానాలో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఇవి చాలా అభివృద్ధి చెంది విస్తరించి ఉన్నవి. మెయిన్ క్యారెక్టర్స్. ద కలర్ ప్రెడామినెంట్లీ ఆఫ్ బ్లాక్ ప్యాచెస్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈజ్ కంప్లీట్లీ డార్క్ విత్ వైట్ ప్యాచెస్ ఆన్ ద ఫోర్ హెడ్స్. వీటి యొక్క శరీరం అనేది నలుపు రంగు కలిగి ఉంటుంది. అలాగే అక్కడక్కడ తెల్ల మచ్చల్ని కలిగి ఉంటుంది. అలాగే ఆ యొక్క తలపై భాగంలో కూడా మనకి తెల్ల మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ద ఉడార్ ఈజ్ ఆల్సో డార్క్ విత్ వైట్ ప్యాచెస్ ఆన్ ద టీత్స్. అలాగే ఆ యొక్క పొదుగు భాగం కూడా మనకి ఏంటంటే డార్క్ కలర్లో ఉంటుంది. వాటి మీద తెల్ల తెల్ల మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క కరన్ ఫ్రైస్ జాతి ఆవులలో. ద యానిమల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డొసైల్. అయితే అలాగే వీటిలో ద మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ 3700 kg విత్ 3.8 to 4.0% ఫ్యాట్. వీటిల్లో వచ్చేసి మనకి పాడికాలంలో సగటున 3700 kgల వరకు పాలనిస్తాయి. వీటిలో వెన్న శాతం ఎంత అంటే 3.8 నుంచి 4% వరకు మనకి వెన్న శాతాన్ని కలిగి ఉంటాయి ఈ యొక్క కరన్ ఫ్రైస్ ఆవులలో పాలల్లో. ఇవి ఏంటంటే కరన్ ఫ్రైస్. వీటి యొక్క శరీరం అనేది నలుపు ఇలాగా వైట్ ప్యాచెస్ అలాగే తెల్లని మచ్చలు నల్లని మచ్చని కలిగి ఉంటాయి ఈ యొక్క కరన్ ఫ్రైస్ ఆవులు అనేవి. ఇవి ఈ యొక్క పశు కేంద్రంలో మనకి ఈ యొక్క థర్పార్కర్ అలాగే హోల్స్టైన్
ఫ్రీజియన్ ఆవులని సంపర్కం జరిపడం వల్ల ఈ యొక్క కరెన్ ఫ్రైస్ ఆవులు అనేవి మనకి అభివృద్ధి చేశారు. ఇవి విదేశీ జాతుల ఆవులు. థ్యాంక్ యూ.